అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమ. ఏప్రిల్ నెల 23వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి దశమి, నక్షత్రం ధనిష్ట, కర్ణం విష్టి, పక్షం కృష్ణపక్షం, యోగం శుక్ల, రోజు బుధవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:55 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:26 నుండి 9:03 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ఈరోజు మీ కూతురు అనారోగ్యం మీ మూడ్ని కృంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి. ప్రేమకున్న శక్తి ఏమిటంటే శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది. ప్రేమలో నిరాశకు గురై ఉంటారు, కానీ మనసు పారేసుకోవద్దు. కారణం ప్రేమికులు ఊహాలోకాలు ఎప్పుడు జీవిస్తారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకోని ఖాళీ వీల్చడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. కాలం విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో ఔషధ కుటుంబంతో సమయం గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మీ పాత రుణాలు తీర్చడానికి మీరు కొత్త రుణాలను అయితే చేస్తారు. వ్యాపార పరంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అయితే చేయకండి. ముఖ్యమైన కార్యక్రమాలు మీరు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి. గృహ వాతావరణం చికాకుగా ఉండడం వలన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా అందుతాయి. ఒంటరిగా ఉన్నవారు మీరు జీవితాన్ని మార్చి ఒకరి కలుసుకోవచ్చు. వారు చాలా ఆనందాన్ని అయితే ఇస్తారు. ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించుకోవచ్చు. ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది. వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అకౌంటెంట్లు తమ ప్రాజెక్టులను ముందు సలహా తీసుకోండి, నిపుణుల సలహా, లేకపోతే వారికి సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈరోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది. మీకు కావాలనుకున్న విధానంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మరిపించే రోజుగా ఉంటుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంలో ఉంటుంది. మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమతో ఉన్నట్లు తెలుసుకున్నాక ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీట్లో చేరుతుంది. పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. మీరు ఈరోజు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి. లేనిచో మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురి అవుతారు. మీ బెటర్ హాఫ్కి మీరు ఎంతంటే ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. గృహంలో ఈరోజు విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయి. నూతన కార్యక్రమాలకు ఈరోజు మీరు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి తన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఈరోజు కుటుంబంతో కలవడం ఈరోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది. వారు పిల్లలు మరియు కుటుంబంలో ఇతర సంభాషించడానికి ఇష్టపడతారు. నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు.
మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు, కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు. షేర్ మార్కెట్లలో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి దూరంగా ఉంటారు. ఈరోజు మీ స్నేహితులని జ్యోతిష్య మార్గదర్శకం ద్వారా మీరు ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి. ఈరోజు మీరు సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగులతో కలుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్టు భావిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజుకు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు ఉద్యోగంన అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలనైతే ఈరోజు అందుకుంటారు. ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కళ సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని కోరుకుంటారు. వ్యక్తిగత ఆస్తు లావాదేవీలు సజావుగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు క్రమకంగా ఎదగవచ్చు. వారి తమ కెరియర్ను ముందుకు సాగగలరు. అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు. ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమమైన రోజు. ఇంతకుముందు మీరు దగ్గర ఉన్న వాటిని ఎప్పుడైనా కొనండి. మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది. ఎటు చూసినా చక్కటి గులాబీ వర్ణమే కనిపిస్తుంది. ఈరోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలు మీ భాగస్వామి నుండి పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీ జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. మీ చుట్టూ ఉన్నవారే మీకు శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవచ్చు. ఈరోజు మీ సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. మీరు చేపట్టిన వ్యవహారాల్లో ఈరోజు కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో ఈరోజు అయితే మీరు పాల్గొంటారు. మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. దీర్ఘకాలిక సంబంధం ఉన్న జంటలు కలిసి జీవించాలని ఈరోజు అయితే నిర్ణయించుకోవచ్చు. వారి నిర్ణయానికి వారి తల్లిదండ్రులు ఆమోదం కూడా లభిస్తుంది. మీరు ఈరోజు కొంతమంది ఉన్నత స్థాయికి అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని సెటిల్ చేయవలసి ఉంటుంది. ప్రణాళికలు ఈ ఊహించని మార్పు దీర్ఘకాలికంగా ప్లాన్ చేస్తున్న మరి ఎదురు చూస్తున్న కుటుంబ వ్యవహార యాత్రకు రద్దు చేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కొత్త వెంచర్ల కోసం ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. ఈరోజు వినోదం మరియు ఆటల వల్ల విద్యార్థుల దృష్టి చదువుపై నుంచి మళ్ళుతుంది. వారి దృష్టి పెట్టడాన్ని కోల్పోతారు. ఈరోజు పార్టీ సభ్యుల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ నాయకులు పిలవచ్చును. మీ సానుకూల వైఖరి అంకితం ఈరోజు అధిగమించే విజయం సాధించడానికి తోడ్పడుతుంది. వృశ్చిక రాశి వారి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు ఇవ్వండి. అలాగే అదృష్టం కూడా వరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. మనసు పెట్టి చేసే పనుల్లో విజయవంతం అవును. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
స్థిరాస్తిని కొనుగోలు వ్యవహారంలో అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. అపోహలకు తాడివద్దు. నిదానంగా ఆలోచిస్తే అన్నీ సర్దుకుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేరుస్తారు.